మనం బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని తెలుసుకోబోతున్నామండి. ఏవి sp2 ఆర్ sp3 కార్బన్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యావ్ ఓన్లీ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఓన్లీ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అనేవి ఉండే మాలిక్యూల్ని ఇక్కడ ఏది అని అడుగుతున్నారు. ఓకే, బోరాడైన్ మనం ఇంకొకటి ఏమన్నా ప్రొపడైన్ కూడా అని కూడా అంటాం. సో ఇక్కడ బోరాడైన్ మనం ఏ విధంగా రాస్తాము, CH2 డబుల్ బాండ్ CH2. ఓకే, ఇక్కడ ఈ రెండు కార్బన్స్ అనేవి sp2. ఓకే, sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. ఈ ఒక కార్బన్ అనేది sp కార్బన్. ఓకే, మనం ప్రొపైన్లో చూసినట్టయితే ప్రొపైన్ ఏ విధంగా రాస్తాము, CH3 సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ CH. ఓకే, అండ్ ఇక్కడ ఈ CH3 ఈ కార్బన్ అనేది sp3. ఓకే, ఎందుకంటే ఇక్కడ సింగిల్ బాండ్ అటాచ్డ్ టు కార్బన్ ఉంది, సో ఇది sp3 కార్బన్. అండ్ ఇక్కడ C ట్రిపుల్ బాండ్ CH ఉంది, సో ఇవి రెండు కార్బన్స్ అనేవి sp కార్బన్స్. ఓకే, sp కార్బన్స్. అండ్ 1,3 బ్యూటా డైన్ అంటే ఇది ఏ విధంగా రాస్తాము, ఇక్కడ 1 2 3 4. ఓకే, 4 కార్బన్స్. సో బ్యూటా అండ్ 1,3 పొజిషన్లో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో 1,3 బ్యూటా డైన్. సో ఇది ఆల్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో మనకి ఇక్కడ ఏం అడిగారు, ఏ మాలిక్యూల్లో sp2 ఓన్లీ sp2 హైబ్రిడైజ్డ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి అని అడిగారు. సో ఇది ఆన్సర్ ఇస్ 1,3 బ్యూటా డైన్. ఓకే, 1,3 బ్యూటా డైన్. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము డైవినైల్. ఓకే, డైవినైల్ మనం ఏ విధంగా రాస్తాము, CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. అలా వినైల్ అంటే ఏంటి, CH2 డబుల్ బాండ్ CH. సో ఇక్కడ డైవినైల్ అన్నారు కాబట్టి దీన్ని రెండు 2 టైమ్స్ రాసాము. ఓకే, వినైల్ ఫామ్ అనేది 2 టైమ్స్ రాసాము. సో ఇది డైవినైల్. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆల్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఇక్కడ. ఓకే, అలైల్ అంటే ఏంటి, CH2 డబుల్ బాండ్ CH అండ్ సింగిల్ బాండ్ CH2. సో ఇక్కడ డై అన్నారు కాబట్టి అలైల్ ఫామ్ని 2 టైమ్స్ రాసాము. సో ఓకే, అండ్ ఇక్కడ ఈ లాస్ట్ 2 కార్బన్స్, ఇక్కడ లాస్ట్ 2 కార్బన్స్ అనేవి sp2 అంటే 4 sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. అండ్ ఇక్కడ CH2 సింగిల్ బాండ్ CH2 ఉంది కదా, ఇది 2 sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. అండ్ దీన్నే 1,5 హెక్సాడైన్ అని కూడా అంటాం మనం. ఓకే, అండ్ ఇదేంటి, వినైల్ ఎసిటైలిన్. ఓకే, వినైల్ ఎసిటైలిన్ CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ C అండ్ ట్రిపుల్ బాండ్ CH. ఓకే, మనకి ఇక్కడ ఏమన్నారు, ఎసిటైలిన్. సో ఇది ఎసిటైలిన్ C ట్రిపుల్ బాండ్ CH ఎసిటైలిన్. అండ్ వినైల్ అంటే CH2 డబుల్ బాండ్ CH. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సో ఇవి 2 కార్బన్స్ అనేవి sp2. ఓకే, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఇవి 2 కార్బన్స్ అనేవి sp. సో ఇక్కడ వినైల్ ఎసిటైలిన్లో 2 sp2 కార్బన్స్ అండ్ 2 sp కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ డై ఎసిటైలిన్. సో ఇందులో చూసినట్టయితే ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ C అండ్ సింగిల్ బాండ్ అండ్ C ట్రిపుల్ బాండ్ CH. ఓకే, ఇక్కడ ఎసిటైలిన్ అంటే ఏంటి, C ట్రిపుల్ బాండ్ C. సో ఇక్కడ డై ఎసిటైలిన్ అడిగారు కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ రాసాము. ఓకే, అండ్ డైవినైల్ ఎసిటైలిన్. ఓకే, డైవినైల్ ఎసిటైలిన్. ఫస్ట్ మనం ఎసిటైలిన్ అంటే ఏంటి, C ట్రిపుల్ బాండ్ C రాసేద్దాం. ఓకే, రాసిన తర్వాత ఇక్కడ డైవినైల్ అన్నారు కాబట్టి ఈ వినైల్ అనేది ఇటు ఒక వినైల్ రాసేద్దాం. ఓకే, డైవినైల్ ఎసిటైలిన్ ఇది. అయితే ఈ వినైల్ ఫామ్ 2 కార్బన్స్ అనేవి sp2 కార్బన్స్. ఓకే, ఇక్కడ కూడా వినైల్ ఉంది, సో ఇక్కడ కూడా 2 sp2 కార్బన్స్. అండ్ ఇక్కడ C ట్రిపుల్ బాండ్ C, ఇవి 2 కార్బన్స్ అనేవి sp కార్బన్స్. ఓకే, ఇక్కడ 4 sp2 కార్బన్స్ అండ్ 2 sp కార్బన్స్ అనేవి ఉన్నాయి ఇందులో డైవినైల్ ఎసిటైలిన్లో. ఓకే, అండ్ మనం ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే ది నంబర్ ఆఫ్ sp2 కార్బన్ ఇన్ హోమో అలైల్ ఎసిటైలిన్. ఓకే, ఫస్ట్ మనం ఇది రాయాలి, ఏంటి, హోమో అలైల్ అంటే ఏంటి, CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2, దీన్ని అలైల్ అన్నాం. ఓకే, అలైల్. అండ్ హోమో అలైల్ అంటే ఏంటి, ఇంకో CH2ని యాడ్ చేయాలి దేనికి, అలైల్కి. ఓకే, CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2, ఈ అలైల్కి ఇంకొక CH2ని యాడ్ చేస్తే అది హోమో అలైల్ అంటారు. ఓకే, అండ్ ఎసిటైలిన్ అనేది మిడిల్లో పెట్టేసి మనం ఇటు అలైల్ అండ్ ఇటు హోమో అలైల్ అనేది రాస్తాం మనం. ఓకే, CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 అండ్ సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ C అండ్ సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. ఓకే, మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డబుల్ బాండ్ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉండడం వల్ల 4 sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ కార్బన్ అనేది sp3 కార్బన్. ఓకే, అండ్ ఈ మిడిల్ ఎసిటైలిన్ గ్రూప్లో ఉండేవి 2 sp హైబ్రిడైజ్డ్ కార్బన్స్. ఓకే, sp హైబ్రిడైజ్డ్ కార్బన్స్. అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ sp2 sp3 కార్బన్ ఇన్ 1,5 హెక్సాడైన్ ఈజ్ ఏంటి, మనం ఇక్కడ ఏం అడిగారు, sp2 sp3 కార్బన్స్ 1,5 హెక్సాడైన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారు, పర్సెంటేజ్లో ఇచ్చారు, 1:1 ఆర్ 1:2 2:1 2:2. ఆల్రెడీ మనం 1,5 హెక్సాడైన్ని చూసుకున్నాము. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా రాస్తాం 1,5 హెక్సాడైన్. సో ఇక్కడ లాస్ట్ 2 కార్బన్స్, ఇక్కడ లాస్ట్ 2 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఏవి, sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అంటే 4 sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అండ్ 2 sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. సో ఇక్కడ 4 sp2 2 sp3 అంటే ఈ 4 కొట్టివేస్తే ఇక్కడ 2 sp2 అండ్ 1 sp3. ఓకే, 2:1 రేషియోలో ఉన్నాయి ఏంటి, sp2 sp3 కార్బన్స్ అనేవి దేంట్లో, 1,5 హెక్సాడైన్లో. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ది హైబ్రిడైజేషన్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ ప్రజెంట్ ఇన్ బెంజిన్ ఈజ్. ఓకే, ఈ బెంజైన్లో ఏ విధమైన హైబ్రిడైజేషన్ అనేది ట్రిపుల్ బాండ్లో ప్రజెంట్ అయి ఉంటుంది అని అడుగుతుర్రు ఇక్కడ. ఓకే, అడుగుతున్నారండి. సో ఇక్కడ మనం బెంజైన్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది బెంజైన్ స్ట్రక్చర్ అనేది. ఏంటి, ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. కాకపోతే ట్రిపుల్ బాండ్ ఉంటే మనం నార్మల్గా ఏమంటాము, అది sp కార్బన్ అంటాము. బట్ ఈ బెంజైన్లో ఆల్ ఆర్ sp2
హైబ్రిడైజ్డ్ కార్బన్స్. ఓకే, ఆల్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. బికాస్ ఆఫ్ ఇది ఈ ట్రిపుల్ బాండ్ అనేది వీక్ ఓవర్లాప్గా ఉంటుంది. ఓకే, వీక్ ఓవర్లాప్గా ఉంటుంది. అండ్ ఈ బెంజైన్లో ట్రిపుల్ బాండ్ కార్బన్స్ అనేవి నాట్ ఈక్వల్ టు ఎసిటైలిన్. ఎసిటైలిన్లో చూసినట్టయితే అవి sp కార్బన్స్ అనేవి sp కార్బన్స్గా మనం చెప్పుకుంటాము. కాకపోతే ఇందులో ఏంది ఈ బెంజైన్లో చూసినట్టయితే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంటుంది, కానీ దీన్ని sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ కిందని మనం అనుకుంటాం. ఎందుకంటే ఈ బెంజైన్ అనేది అన్స్టేబుల్ అండ్ హైలీ రియాక్టివ్ అండ్ న్యూట్రల్. ఓకే, డైనోఫిలిక్ అండ్ స్ట్రెయిన్ మాలిక్యూల్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ బెంజైన్లో ఉన్న ట్రిపుల్ బాండ్లో ఇవి ఈ 2 5 బాండ్స్ ఉంటాయి కదండి, ఒక సిగ్మా బాండ్ అనేది ఉంటుంది. అయితే ఈ బాండ్ అనేది వీక్ ఓవర్లాప్ ఉండడం వల్ల దీన్ని sp2 అని అంటాము మనం. ఓకే, sp2 అని అంటాము. అండ్ ది కార్బన్ హైబ్రిడైజేషన్ ఆఫ్ బెంజిన్ హెక్సాక్లోరైడ్ అండ్ బెంజిన్ హెక్సాక్లోరైడ్లో ఏ హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇది బెంజిన్ హెక్సాక్లోరైడ్. ఓకే, బెంజిన్ హెక్సాక్లోరైడ్. అయితే దీంట్లో ఆల్ ఆర్ sp3 కార్బన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆల్ ఆర్ sp3 కార్బన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది స్టేబుల్ అండ్ చైన్ ఫామ్. ఓకే, అండ్ ఇది హెక్సాక్లోరోబెంజిన్. ఫస్ట్ చూసింది మనం బెంజిన్ హెక్సాక్లోరైడ్. దీంట్లో మొత్తం సింగిల్ బాండ్సే ఉన్నాయి. అండ్ ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఉన్నాయి. అండ్ ఇది హెక్సాక్లోరోబెంజిన్, దీంట్లో డబుల్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ sp2 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.